చర్ల మండల బిఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిని. ఈరోజు చర్ల మండల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గారు వొకేషనల్ గ్రూపులపై చిన్నచూపు చూస్తూ వొకేషనల్ గ్రూపుల్లో చదువుకునే విద్యార్థులు, పనికిమాలిన విద్యార్థులు, వొకేషనల్ గ్రూపుల్లో చదువుకునే విద్యార్థులంతా పనికిమాలిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, బిలో యావరేజ్ స్టూడెంట్లు మాత్రమే ఈ వొకేషనల్ గ్రూపుల్లో చదువుకుంటారని చెప్తున్నారు. ఈ వొకేషనల్ గ్రూపులు అన్నీ కూడా పనికిమాలిన గ్రూపులు. ఈ పనికిమాలిన గ్రూపులు అనడమే కాక మా కమిషనర్ గారు కూడా ఈ గ్రూపులన్నింటినీ పనికిమాలిన గ్రూపులని అంటారు అని చెప్పడం జరిగింది. కాబట్టి అలా పనికిమాలిన గ్రూపులుగా పనికిమాలిన విద్యార్థులు అని చెప్పేసి ఒక ప్రిన్సిపాల్ అయి ఉండి కూడా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రిన్సిపాల్ ఈరోజు విద్యార్థులు పనికిమాలిన విద్యార్థులు, పనికిమాలిన గ్రూపులు అని చెప్పేసి చెప్పడం సరైనది కాదు. కాబట్టి వీటికై వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలా మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ కానీ ఆచార్యులు కానీ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు చెప్పడానికి సరైనది కాదు. కాబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కమిషనర్ గారు చెప్పారని చెప్తున్నారు కాబట్టి కమిషనర్ గారు కూడా దీనిపై స్పందించాలి. ఆ కమిషనర్ చెప్పారు కాబట్టి మేము అంటున్నాం అని చెప్పే పద్ధతిలో ఆయన మాట్లాడింది. కాబట్టి కమిషనర్ గారు దీని గురించి స్పందించాలి. పనికిమాలిన గ్రూపులు అయినప్పుడు మరి కళాశాలలో ఎందుకు నడుపుతున్నారు? పనికిమాలిన విద్యార్థులకు మీరు చదువు ఎలా చెప్తున్నారు అంటే ఇక్కడ చదువుకునే ఆదివాసీ బహుజన బిడ్డలంతా మీకు పనికిమాలిన విద్యార్థుల్లాగా, పనికిమాలిన పిల్లల్లాగా మీకు కనపడతా ఉన్నారా? మా బతుకులు బాగుపడే దానికోసం ఈ రోజు మేము వొకేషనల్ గ్రూపులు చదువుకొని ఈ రోజు ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. ఈ కళాశాల చర్ల జూనియర్ కళాశాలలో 100% గడిచిన సంవత్సరాలలో 100% ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులు వొకేషనల్ గ్రూపుల్లో ఉన్నారు. అలాంటి గ్రూపుల్లో ఉన్న విద్యార్థులని పనికిమాలిన విద్యార్థులు అని చెప్పేసి ఈ గ్రూపుల్లో ఎవరు చేరొద్దు, ఇందులో చదువు రాని వాళ్ళు మాత్రమే చేరతారని చెప్పేసి అనడం సరైనది కాదు. కాబట్టి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి బిఎస్ఎఫ్ఐ చర్ల మండల కమిటీ కోరుతా ఉంది. ఇదే విధంగా ఇక్కడ నుంచి జిల్లా కమిటీకి పిలుపునిస్తా ఉన్నాం. వీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కార్యక్రమాలు చేపడతాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం. సస్పెండ్ చేసేంత వరకు బిఎస్ఎఫ్ఐ పోరాడుతుంది.